40 సంవత్సరాల ప్రస్థానం ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన పార్టీని ఇప్పటి వరకు 2000 ఓట్లు కూడా తెచ్చుకోలేని పార్టీని మీరు ఒక ఆర్గనైజేషన్ మీరు రెండింటిని కంపేర్ చేస్తారు. కలవాలన్నది నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎప్పుడు కూడా ఓట్లు చీలాలని అనుకోను. నేను కలవాలని పాలసీ ఒక చాట్లే అందుకరికే నేను చెప్తున్నా కదా, భావ సారూప్యత ఉన్న అన్ని పార్టీలు కూడా దయచేసి రాండి. మీకేమైనా ఇబ్బంది అయితే నేనే మీ దగ్గరికి వస్తాను. నేను విశారదన్ గారిని కలిశానండి, నేను మందకృష్ణ గారిని కలిసిన, ఆర్ కృష్ణయ్య గారిని కలిసిన, చాలామందిని కలుస్తూనే ఉన్నా. వాళ్ళందరూ కూడా కొంతమంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది వాళ్ళు వేరుకుంపటి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇట్స్ అప్ టు దెమ్. కరెక్టే మీరు అన్నది. కానీ ఈరోజు మరి భారతదేశం మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ సిద్ధాంతం పునాదిగా ఈ దేశ అగ్రకుల వ్యవస్థ మీద యుద్ధంలో ఉందా లేదా అనేది సంటి పిల్లగాడిని అడిగినా, సంటి పిల్లగాడి నుంచి పౌరుడు వరకు 100 కోట్ల మందిని అడగండి. మీరు మీ మీడియాతో 100 కోట్ల మందిని అడగండి. ఈరోజు భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ సిద్ధాంతంతో అగ్రవర్ణ రాజ్యం మీద యుద్ధం చేస్తుందా, విశ్రాంతిలో ఉందా ఆ పార్టీ? ఎందుకు పదే 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 ఈ ప్రశ్న ఎక్కడికి పోయినా ఇస్తున్నారు? బహుజన్ సమాజ్ పార్టీ యుద్ధంలో ఉందా? 365 రోజులు ఉన్నది టైం సంవత్సరానికి. 365 రోజుల్లో ఆ పార్టీ యుద్ధం ఉందా? ఆ పార్టీ అధినాయకత్వం యుద్ధం చేస్తుందా, విశ్రాంతిలో ఉందా? ప్రజలను అడగండి, చెప్తారు. యుద్ధాన్ని ఆపి విశ్రాంతిలో ఉండి తన పార్టీ సైద్ధాంతికతనే కోల్పోయి, ధృవాన్ని కోల్పోయి అది రాజీ పడి బ్రతుకుతుంది ఆ పార్టీ తప్ప ఆ పార్టీకి ఆ ధ్రువం లేదు, ఆ కోణం లేదు. ఇది ప్రజలందరికీ తెలుసు. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ కొట్టి చూడండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఆ పార్టీ ఏ స్థాయిలో పోతుంది, దాని గ్రాఫ్ జీరోకి పడిపోయిందా, ఆకాశానికి ఎక్కిందా, ఎక్కడున్నది ఆ పార్టీ? ఎందుకు? ఏ సిద్ధాంతమైనా, ఎనీ సిద్ధాంతం, ఒక పార్టీ ఆ సిద్ధాంతం మీద నిలబడలేనప్పుడు ఇంకో పార్టీ పుట్టుకొస్తుంది. అది సైన్స్. కాన్షీరామ్ గారి ఐడియాలజీని సర్వైవ్ చేయడానికి, పునర్జీవింపజేయడానికి తప్పకుండా వచ్చింది. ఆర్పిఐ పార్టీ తన ధృవాన్ని కోల్పోయి, సిద్ధాంతం కోల్పోయి మహారాష్ట్రలో బెగ్గర్ పార్టీలాగా తిరుగుతుంటే ఆ కాన్షీరామ్ గారు ఆర్పిఐ పార్టీలో ఉన్న కార్యకర్త బయటకు వచ్చి బహుజన్ సమాజ్ పార్టీని పెట్టిండ్రు. ఇలా బహుజన్ సమాజ్ పార్టీలో 10 ఏళ్ళు పనిచేసిన నేను అందులో కాన్షీరామ్ సిద్ధాంతం కోల్పోయి, కాన్షీరామ్ ఆలోచన విధానం ఆ పార్టీలో కొరవడింది కాబట్టి బయటకు వచ్చి ధర్మ సమాజ్ పార్టీని 10-12 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద ప్రజలందరినీ చైతన్యం చేసి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడం కేవలం కాన్షీరామ్ యొక్క పని విధానము, ఆలోచన విధానంతో ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీని స్థాపించింది.